హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఎక్కువ కష్టపడకుండా ఎంతో సాఫ్ట్గా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ రవ్వ లడ్డుని చాలా సింపుల్ అండ్ క్విక్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుందాం. అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత ఇంకొక 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని అందులో 1.5 కప్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఒక 3/4 కప్ వేసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో ఆ కప్తో 3/4 కప్పు తీసుకోవాలి. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదంతటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుందాం. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్ పంచదార యాడ్ చేసుకుందాం. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కాచి పెట్టుకున్న 100 ml పాలని యాడ్ చేసుకుందాం. పాలు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. కొంచెం ప్రెజర్ ఇస్తూ ఒత్తుకోవాలి. ఇలా చిన్న చిన్న లడ్డూస్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు లడ్డు రాలేదనుకోండి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఒత్తుకోవాలి. ఇలా రవ్వ లడ్డు చేసుకోవాలండి. కొంచెం ప్రెజర్ ఇస్తూ మనకు మంచి షేప్ వచ్చేంత వరకు చేసుకోవాలి. అంతే అండి, చాలా త్వరగా అయిపోయింది కదా. ఈ పండక్కి ఒకసారి రవ్వ లడ్డు ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.